నమస్తే వర్మ సార్, మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ మిత్రులకి విశ్లేషకులకి నా నమస్కారాలు. నమస్తే. ఓకే, హైడ్రా విషయం కాసేపు పక్కన పెడదాం. ఏంటి మీ ఎమ్మెల్యే ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ ప్లీజ్ అంటున్నారట, ఏమవుతుంది? పవన్ కళ్యాణ్ గారు ప్లీజ్ ప్లీజ్ అని అయితే ఏమీ లేదు, కానీ అక్కడ వాస్తవంగా జనసేన పార్టీలో జరుగుతున్నటువంటి అధికార దుర్వినియోగం ఏ రకంగా జరుగుతుందో ఒక బాధ్యతాయుతమైనటువంటి మాజీ ప్రజాప్రతినిధిగా తెలియజేయాలనుకోవడంలో తప్పు లేదు. కాదు, పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఉన్నటువంటి తెలియజేయడం ఏంటి? వ్యవహారాలు ఏం సార్? పవన్ కళ్యాణ్ గారికి గ్రంథి శ్రీనివాసరావు గారు తెలియజేయడం ఏంటి? ఇప్పుడు ఈ రకంగా అక్కడ మొన్న డిఎస్పీ గురించి ఒక ఎస్పీ గారికి ఫిర్యాదు చేయడము, అదేవిధంగా డిఐజీని నివేదిక కోరడము ఏ రకంగా జరిగిందో, కాబట్టి ఇది ఇంత పెద్ద ఎత్తున సంచలనమైంది. ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇందులో జోక్యం చేసుకున్నాడు, అందులోనూ ఆయన స్థానిక నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి దానిపైన పూర్తి వివరాలు ఆయనకి తెలుసు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయని చెప్పడానికి అందులో ఎటువంటి తప్పు అయితే లేదు కదా వర్మ సార్. అంటే గతంలో ఎప్పుడు ఈ రకంగా ఉండేది కాదు కదా. ఒక్కసారి ఒక్క అపాయింట్మెంట్ ఇవ్వండి అని చెప్పి నాయకుల్ని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాజీలు అడిగిన సందర్భం ఏదైనా చూసారా? నాకైతే గుర్తులేదు, మీకేం గుర్తుందా? ఇప్పుడు ఒక్కొక్కరి ఒక రకంగా ఆయన ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అదే కాదా, గ్రీన్ సిగ్నల్ సందేశం పంపాడు, నేను రెడీగా ఉన్నాను. అదే అంటున్నాను. కాదు, టీ తాగడానికి సిద్ధంగా, టీ కావాలంటున్నారు నిజమా అని. వారిని ఇక్కడ ఈ రోజు రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది ముఖ్యం. 16 నెలలు దాటిపోయినా కానీ వీళ్ళ హామీల అమలు మీద చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి ఈ రోజు చూసారు. రాష్ట్రంలో ఏ రకంగా ఉంది, ఇంత విపత్కర పరిస్థితుల్లో ఏ రకంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు వ్యవహరిస్తున్నారు. మరోవైపు మంత్రులందరూ కూడా ఈ రోజు రాష్ట్రంలో ఏం మాట్లాడుతున్నారో గడిచిన కొద్ది రోజులుగా మీరే చూస్తున్నారు. జనానికి జ్వరం వస్తే నేనేం చేయాలని ఒక మంత్రి అంటారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అంటే నేనేమన్నా తుపాకీ పెట్టుకుని వీధుల్లోకి వెళ్ళాలని మరొక మంత్రి అంటారు. ఇంకొక మంత్రి సాక్షాత్తు నారా లోకేష్ గారు మాట్లాడతా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, మెడికల్ కాలేజ్ అందుకే ప్రైవేటీకరణ చేస్తున్నాము, డబ్బులు ఎక్కడున్నాయి అంటారు. ఇంకొక పార్టీ మంత్రి ఏం చేస్తున్నాడు, అన్ని సమస్యలు మా శాఖలోనే పడున్నాయి, ఈ సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము. దానికి కాదండి, ఇప్పుడు దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? అది మళ్ళీ వేరే చర్చ. అసలు గ్రంథి శ్రీనివాస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారా? సురేష్ గారు నాకు తెలిసి అయితే ఆయన ఆల్రెడీ 2024 డిసెంబర్లోనే ఒక కార్యకర్తలతో సమావేశం పెట్టి పార్టీ నుంచి ఆయన ఆల్రెడీ డిస్కనెక్ట్ అయ్యారు అనేటువంటి సమాచారం. ఇప్పుడు ఆయన అధికారికంగా అయితే కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు సార్. కాదు, బయటకి అయితే వచ్చారా, ఉన్నారా పార్టీలో? అదే నేను చెప్తున్నా కదా, గడిచిన ఎలక్షన్ దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారికంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. అయినప్పటికీ ఆయన పార్టీ వీడారని అయితే మేము భావించట్లేదు. కానీ ఇక్కడ నేను ఇందాకే చెప్పాను, ఒక్కొక్క నాయకుడి ఆలోచన విధానం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఈ రోజు తన నియోజకవర్గంలో జరిగేటువంటి సమస్యల్ని ప్రస్తావించడానికి రాజకీయాలను పక్కన పెట్టి అపాయింట్మెంట్ కోరాడు అనుకోవచ్చు, అందులో తప్పేముంది? రాజకీయంగానే ఇక్కడ అతను ఆ రకంగా అపాయింట్మెంట్ అడిగారని ఎందుకు అనుకోవాల్సి వస్తుంది? ఇక్కడ నియోజకవర్గంలో నిజంగానే డైరెక్ట్ గా డిప్యూటీ సీఎం ఇన్వాల్వ్ అయినాడంటే అక్కడ ఉన్నటువంటి గందరగోళ వాతావరణం మీద వివరణ ఇవ్వడానికి అనుకోవచ్చు కదా. సురేష్, ఒక్క విషయం అసలు ఊహించారా ఇలాంటి పరిస్థితులు మీకు వస్తాయని? ఓ పక్క జోగి రమేష్ గారు ఏమో ప్రమాణాలు చేస్తున్నారు, ఈయనేమో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కలాలండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఈయన అంటున్నారు. అసలు ఎలా ఉండేవారు వీళ్ళు? రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితులు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి పరిస్థితులు సర్వసాధారణం సార్. దాన్ని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చే ముందే ఇలాంటివన్నిటినీ కూడా ఆలోచించుకుంటారు. కానీ ఈరోజు అంతిమంగా నిర్ణయించాల్సింది ప్రజలు. ఎవరికైనా సరే ప్రతిపక్షం రావాలన్నా అధికార పక్షం రావాలన్నా ప్రజలు నిర్ణయించాలి. మీరు అంటున్నారు ఈ సత్య ప్రమాణాలు ఇవన్నీ కూడా ఎందుకని మీరు ఇంతకుముందు ఇంట్రోలో చెప్పారు. కానీ ఈరోజు 16 నెలలుగా అధికార కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క అంశంలో కూడా ఆరోపణలు చేస్తుంది, కానీ ఎక్కడైనా ఖచ్చితత్వంగా నిరూపిస్తుందా ఏ ఆరోపణనైనా? మేము మొదటి నుంచి ఇదే మేము ఆరోపించేది. మీరు ఏదైనా అవకతవకలు జరుగున్నా, ఏదైనా తప్పులు జరుగున్నా మీరు చట్ట పరిధిలో వెళ్ళండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ రాజకీయ కక్షలో భాగంగా లేనిపోని స్కాములను తెర మీదకు తీసుకొని వచ్చి తప్పుడు కేసులను పెడుతూ అక్రమ